అమెజాన్ అడవులు దక్షిణ అమెరికాలో విస్తరించి ఉన్నాయి. ఈ అమెజాన్ అడవి దాదాపు 9 దేశాలలో విస్తరించి ఉంది. అమెజాన్ అడవులు చాలా చీకటిగా ఉంటాయి. ఇక్కడ ఉన్న దట్టమైన చెట్ల వల్ల ఈ అడవి చాలా చీకటిగా ఉంటుంది. ఈ అడవుల్లోని నేల మీద కేవలం 2% మాత్రమే సూర్యరశ్మి పడుతుంది. ఇంత దట్టంగా ఉండడం వల్ల ఇక్కడ వర్షం పడగానే నేల మీద చేరడానికి దాదాపు 10 నిమిషాల సమయం పడుతుంది. అంటే ఈ అడవులు ఎంత దట్టంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అడవులు దాదాపు 60% అంటే ఈ అడవుల విస్తీర్ణంలో రెండవ వంతు బ్రెజిల్లో విస్తరించి ఉంది. పెరు, కొలంబియా, వెనిజులా, బొలివియా, ఫ్రెంచ్ గయానాలలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద అడవులలో ఒకటి. ఇది భూమికి 20% ఆక్సిజన్ అందజేస్తుంది. " 2007లో మార్టిన్ స్టాల్ అనే వ్యక్తి అమెజాన్ నదిని పూర్తిగా ఈత కొట్టాడు. మార్టిన్ ఈ నదిని ఈదడానికి 66 రోజులు పట్టింది. ఈ అడవులలో దాదాపు 400 నుండి 500 ఆటవిక జాతులు నివసిస్తున్నారు. వీటిలో దాదాపు 50 జాతులకు ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేవు. ఈ జాతులలో కొన్ని జాతులు కానిబాల్స్ అనే మనుషులు ఉన్నారు. కానిబాల్స్ అనే జాతులు మనుషులను తింటారు. ఈ అడవులలోని రోడ్డు ద్వారా చేరుకోలేని ప్రపంచంలోనే అతిపెద్ద నగరం ఉంది. ఈ నగరం పేరు ఈక్విటోస్. ఇది పెరు దేశంలో ఉంది. ఈ నగరం అమెజాన్ డీప్ ఫారెస్ట్ లో ఉంది. ఇక్కడ సుమారుగా 40 లక్షల మంది నివసిస్తున్నారు. ప్రపంచంలోని కొన్ని ఆసక్తికరమైన ప్రమాదకరమైన జీవులు ఈ అడవిలో నివసిస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ ఈల్స్, మాంసం తినే ఫిరానా చేపలు, విషకప్పలు, నదిలో జీవించే విషపూరితమైన పాములు ఉన్నాయి. అమెజాన్ అడవులలో దాదాపు 390 మిలియన్ చెట్లు అంటే 390 కోట్ల చెట్లు, అలాగే 40,000 వృక్ష జాతులు, 2,200 చేప జాతులు, 1,200 పక్షి జాతులు,
420 ఉభయచరాలు, అమెజాన్ అడవులలో 2.5 మిలియన్ కీటకాలు నివసిస్తున్నాయి. ఇక్కడ పెరిగే అమెజియాన్ బటర్ఫ్లైస్, తాబేలు కన్నీరు తాగి జీవిస్తాయి. అమెజాన్ అడవులలో మనకు తెలియని ఎన్నో వింతైన, క్రూరమైన, విషపూరితమైన జంతువులు ఉన్నాయి. మనకు బాగా తెలిసిన అనకొండ కూడా ఇక్కడే ఉంటుంది. స్పైడర్ మంకీ, బ్లూ పాయిజన్ మంకీ, ఎంతో విషపూరితమైన బుల్లెట్ యాంట్స్ ఇక్కడే ఉన్నాయి. అమెజాన్ అడవులలో దాదాపు 2007 పక్షి రకాలు ఉండగా వాటిలో ప్రపంచంలోనే అతి బిగ్గరగా అరిచే టౌకన్ అనే పక్షి ఈ అడవిలోనే ఉంది. దీని కూత దాదాపు 1/2 మైలు దూరం వరకు వినిపిస్తుంది. కింగ్ ఫిషర్ బీర్ కంపెనీ లోగోగా వాడబడే కింగ్ ఫిషర్ అనే చిన్న పక్షి కూడా ఈ అడవుల్లోనే ఉంటుంది. ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఈ ఆకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆకుగా పేరు సంపాదించింది. ఇది కూడా ఈ అడవుల్లోనే పెరుగుతుంది. ఇవి 3 మిల్లీమీటర్ల వరకు ఉంటాయి. 40 కేజీల బరువు వరకు మోయగలవు. అమెజాన్ ఫారెస్ట్ అమోఘమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. ఈ అమెజాన్ నది పశ్చిమ నుండి తూర్పుకు ప్రవహిస్తోంది. కానీ 1987లో ఇది రివర్స్ లో, అంటే తూర్పు నుండి పశ్చిమకు ప్రవహించింది. ఇప్పటి వరకు 20% అమెజాన్ అడవులు నరికివేయబడ్డాయి.